హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ లివర్ అండి. అందరికీ తెలిసిందే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నా స్టైల్లో చూపిస్తున్నాను సింపుల్గా. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న లివర్ మటన్, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, ఆనియన్స్, ఆయిల్, అల్లం వెల్లుల్లి, జీలకర్ర. ముందు మనం మిక్సీలో పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ చేసుకుందాం పేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేడైంది. మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలా వేపుకుందాము ఆయిల్ వేసి. ఇది పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. చూడండి, కొంచెం పసుపు వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకొని మనం మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ లివర్ ఉంది కదా, కుక్కర్లో వేసి కలిపేసుకుందాం మంచిగా. చూడండి, మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుంటేనే నీచు వాసన రాదు. తగినంత కారం వేసుకుందాం. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, చూసి కారం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. కారం వేసుకున్నాక పైన మూత పెట్టి మనము మగ్గించుకోవాలండి. చూడండి, మొత్తం అయితే వాటర్ పోయింది, నీచు వాసన ఉండదు. ఇంకా కొంచెం అంత ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. దానిపైన డక్కన పెట్టుకుంటూ చేసుకోవాలి. మసాలానైతే మొత్తము ఉడికింది. తగినంత ఉప్పు వేసుకుందాము. చూడండి, ఇంకా తగినంత వాటర్ వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే చపాతీలకు చేసుకుంటున్నామని కొంచెం గ్రేవీ చేస్తున్నాను. చూసుకొని పోసుకోండి. 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయినాక తీసేయాలి. కొంచెం మనం మళ్ళా సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. చూడండి, టోటల్గానైతే రెడీ అయిపోయింది మటన్ లివర్. చూస్తున్నారు కదా, సింపుల్గా, ఈజీగా, గ్రేవీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండానైతే మీరు ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.